ఎంత దూరం నడవాలరా? ఇంకా రావట్లేదు ఏంట్రా వాళ్ళ ఇల్లు? అసలు ఇక్కడేనారా వాళ్ళ ఇల్లు? అదిగో కనిపిస్తుందిగా ఆ ఫోన్పే. అమ్మయ్యా, బతికించారా బాబు. బుజ్జి, బాబు కన్నా బయటికి రా నాయనా. మీరేంట్రా ఎలా వచ్చారు? నిన్ను చూడాలనిపించింది వచ్చేసాం. ఇల్లు బాగా కట్టించారా బుజ్జిగా? అట్టుంటది మనతోని. మరి మాకెప్పుడు చెప్పలేదు? మీకు తెలుసు కదా నేను సాధారణ గొప్పలు చెప్పుకోనని. ఇదిగో ఈ ఇటుక పట్టిలోనే మనయే. ఇక్కడ నుంచి అక్కడ దాకా పొలాలు మొత్తం మనయే. దాని పక్కన మిల్లు చూసినావు, అది కూడా మందే. అదిగో అదిగో వాటర్ ట్యాంక్ ఉంది చూసినావా? అదిగో అది. ఆ కాదు ఊరి అవగాహన ఉండాలని చెప్పా. ఏంట్రా మరి మా ఊరు ఎలా ఉంది? ఏం ఊరా? ఊరు మొత్తం చూపించు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి రా. ఊరు కర్ర రే అనుకుంటారా? ఏమనుకుంటారా? నిన్నేమనుకోర్రా? నన్ను అనుకుంటారా? బుజ్జిగాడు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారంట, కనీసం ఊరు కూడా చూపించకుండా బస్ ఎక్కించాడంట రాడు అని అనుకోవాలనిగా. అని అనుకుంటే నా పరువు ఏమైపోద్ది? పరువు ఏమోలే గాని ప్రాణం పోయేటట్టుంది. కొన్ని మంచి లిప్పేరా మాట అంటావరా నువ్వు? నేను ఇంకా బతుకున్నారా? చచ్చిపోయాను అనుకున్నావా? దిగండి మీరు, దిగండి. ఏమన్నా ఉంటే చెప్పండి రా, మనసులో అలా అన్ని పెట్టుకుని బాధపడమాగండి రా. ఎవరు మీరు? ఎవరు? నా ఫ్రెండ్స్ రా మీరు, నా ఫ్రెండ్స్. నీళ్ళు తాగాలన్నావు కదా, నా రక్తం చాపైనా సరే నేను బతికించుకుంటా. నువ్వు బదులు అర్జున్. అమ్మయ్యా, ఇందాక నుంచి దీని గురించి వెతుకుతున్నా, ఇప్పటికి దొరికింది. రెండ్రా తాగుదురు. ఏ దంతో పోయిస్తాననుకున్నాడు రా, పంపు దగ్గర తీసుకొచ్చాడు వీడు. నాది అదే పరిస్థితి రా. మినరల్ వాటర్ తప్ప ఇంకేం వాటర్ తాగలేను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే ఏదో చెప్పి మేనేజ్ చేయరా, నన్ను మాట్లాడించి మాకు నీరసం. ఏందిరా ఈ బోరింగ్ దగ్గర తీసుకొచ్చావు? ఈ నీళ్ళకేం రా, తీయగుంటాయి. నేను ఎప్పుడు దాని వేసినా ఈడే వచ్చి తాగుతా. అవునా? అయితే వద్దులేరా, నేను వచ్చేటప్పుడే కడుపు నిండా తాగొచ్చా. నీకు వద్దులే, తప్పదా. రే ఆగరా, వాడేమైనా థమ్సప్ ఇప్పిస్తాడు అనుకుంటున్నావారా నువ్వు? కనీసం మంచినీళ్ళైనా ఇప్పిస్తాడు అనుకుంటున్నాడు రా. మంచినీళ్ళు అడిగితేనే పంపు చూపించినాడు, వాడేమి ఇప్పిస్తాడురా థమ్సప్? ఇంకా పని కాదులే గాని మిమ్మ సరుకులకు డబ్బులు ఇచ్చిందిగా, అవి బయట తీరా. ఆ ఇంట్లో అయిపోతే మా అమ్మ సంపిద్దిరా. లేకపోతే నీళ్ళు లేకుండా వాడు చంపుతుడ్రా. ఇంకా తప్పేలా లేదులే గాని మనం బ్రతికి బయటపడాలంటే నువ్వు డబ్బులు బయటికి తీయాల్సిందేరా. సరే. అరే బిల్ ఎంత అయింది? 3 15 ఒక 20 65. అరే నా కాడ 60 రూపాయలే ఉన్నాయిరా. ఎందుకు అంటున్నావు? ఏంది? బిల్ 65 అయింది, నా కాడ 60 రూపాయలే ఉన్నాయి. నేను లేనా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? నీ దగ్గర ఎంత ఉంది? టట్టడాయ్. 65.
65. మీరేం బాధపడమాకండి, బిల్లు నేను కట్టేస్తా. జీవితంలో నా లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటారా, ఆపదలు ఆదుకుంటారా. ఎవరో ముష్టోళ్ళండి, పొద్దున్న నుంచి ఏం తినలేదంట, మన్నేమో జాలిగుండే, అందుకే ఇది. దేవుడా 25 రూపాయలు. అరే మీకోసం స్పెషల్ గా వండిచ్చా, తినిపోతారు రండిరా. వీడిప్పుడు భోజనం అంటే ఏ గంజి నీళ్ళలో పోసి చంపుతాడు. మనం పారిపోదాం పదరు. రే ఎలకండ్రా. బాయ్ గుడ్ బాయ్. జన్మలో నీ మొహం చూడండి రా బాబు.